ఫోటో 'నువ్వేనా సంపంగి పువ్వుల నువ్వేనా' పాట అందంగా వినిపిస్తుంది నాకు. ఏంటో ఈ పాట అసలు ఎందుకంత ఇష్టమో తెలీదు. సర్లే ఆఫీస్ టైం అయింది. ఇంకా స్టార్ట్ కాకపోతే ఆ మేనేజర్‌తో ఎన్ని తిట్లు తినాలో అని నాలో నేనే అనుకుంటూ బయలుదేరాను ఆఫీస్‌కి. ఈరోజు ఆఫీస్‌లో ఇంటర్వ్యూలు. పైగా ఇంటర్వ్యూ చేయాల్సింది కూడా నేనే. ఏంటో ఇంత పరాగ్గా ఉన్నానేంటి ఇవాళ? అస్సలు మూడ్ బాగాలేదు. అయినా తప్పదుగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేశా. నేను వేసే ప్రశ్నలు వాళ్ళకి అర్థం కావటం లేదో, లేక వాళ్ళకది మొదటి ఇంటర్వ్యూనో తెలియదు కానీ, చాలామంది నా ముఖంలోకి భయంగా చూస్తూ జవాబు ఇవ్వటం లేదు. ఏదో ఒక ఆన్సర్ చెప్పాలిగా. ఏంటి జవాబు రావటం లేదు అనుకుంటూ, అసలేమని అడుగుతున్నానో అని నా మీద నాకే డౌట్ వచ్చింది. నేను కరెక్ట్‌గానే అడుగుతున్నా. సరే, ఇంతలో ఒక అమ్మాయి లాస్ట్ క్యాండిడేట్ కావచ్చు. నా ముందు కూర్చుని ఉంది. కళ్ళేనా హరివిల్లేనా అది చూపేనా విరుతూపేనా పాట మళ్ళీ నా చెవిలోకి ఇంగిల్లు కొడుతుంది. ఆ అమ్మాయి అచ్చం అలాగే చూస్తుంది. తలదించుకొని కళ్ళు మాత్రం పైకి విల్లు ఎక్కిపెట్టినట్లు నన్నే చూస్తుంది. నేను ఇంటర్వ్యూ చేయడం మర్చిపోయా. ఒక్క నిమిషం నిశ్శబ్దం. గొంతు సవరించుకొని స్టార్ట్ చేశా. ప్రశ్నలు సంధించడంలో నాకు నేనే సాటి. అందుకేనేమో ఎప్పుడు ఇంటర్వ్యూలన్నా ఆ పని నాకే అప్పచెప్తాడు బాస్. నేనెంత ఫాస్ట్‌గా అడుగుతున్నా అంతకన్నా ఫాస్ట్‌గా ఆన్సర్ చేస్తోంది తను. ఫైల్ చూద్దామని అడిగా. తన పేరు కూడా తెలుసుకోలేదు ఇంతవరకు. దాదాపు అరగంట గడిచింది. నీ పేరేంటి? మాయ జవాబిచ్చింది. తన సర్టిఫికేట్స్ అన్నీ చూసా. ఎక్సలెంట్. వెంటనే అపాయింట్ చేసుకోవచ్చు. ఏంట్రా ఇవాళ లేవ్వా? గట్టిగా అరుస్తున్న అమ్మ గొంతు నా కలను పాడు చేస్తూ నన్ను నిద్రలేపింది. ఏంటి ఇదంతా కల? అబ్బా ఎంత అందంగా ఉంది మాయ. అందంతో పాటు తెలివితేటలు. లైఫ్‌లో అలాంటి అమ్మాయిని చూస్తానా ఆలోచిస్తూ కూర్చున్నా. చెప్తే గానీ బ్రష్ చేసుకోవా? మళ్ళీ అమ్మ. సరే తప్పదులే అనుకుంటూ లేచి నా కార్యక్రమాలన్నీ చేసుకొని బయటికి వచ్చేసరికి అమ్మ కాఫీ కప్‌తో రెడీగా ఉంది. ఏంటో ఈ అమ్మ ఇంత కమ్మగా ఉంటుందేంటి? ఎప్పుడు విసుగురాదా? ఏదో ఒకటి చేస్తూ చిరునవ్వు చెదరనీయకుండా అమ్మంటే అదేనేమో. ఫ్రెండ్స్‌నన్నా కలిసి వద్దామని బైక్ తీసుకొని బయలుదేరా. నా ఉద్దేశం అచ్చంగా వాళ్ళని కలవటం కాదు. రాత్రి కలలో కనిపించిన అమ్మాయి కనిపిస్తుందేమోనన్న ఆశ. నిజంగా అది ఆశే. తిరిగి తిరిగి అలసిపోయా. ఇంకా ఎవరిని కలవలేదు. ఇంటికి వచ్చేసా. ఇంటికొచ్చేసరికి అమ్మ నా కోసమే ఎదురు చూస్తూ వరండాలోనే కూర్చుండిపోయింది. చాలాసార్లు ఫోన్ చేసిందట. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేస్తే వాడు రాలేదు అన్నారట. దాంతో అమ్మకి టెన్షన్ పెరిగిపోయి లోపలికి కూడా వెళ్లకుండా వరండాలోనే కూర్చుండిపోయిందట. నేను రాగానే నన్ను పట్టుకొని ఏడుస్తూ ఉండిపోయింది. ఏం కాలేదమ్మా నాకు. ఏదో ఆలోచిస్తూ ఫోన్ రింగ్ అయిందని కూడా గమనించలేదు. అంతే. అమ్మ ప్లీజ్ ఏడవకి. నేను కూడా ఏడుస్తున్నాను. ఈ ప్రపంచంలో మాకంటూ ఉన్నది మేమే ఒకరికొకరం. ఇంతకీ ఆ రోజు మా జీవితంలో బాగా సంతోషపడాల్సిన రోజు. నేను ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న ఆఫర్. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరంజని గారి నుంచి కాల్ వచ్చిందట. ఈవినింగ్ తనని కలవమని సారాంశం. అమ్మ ఈ విషయం సంతోషంగా చెప్దామని ఫోన్ చేస్తే నేనేమో నాకు తెలియని తన కోసం వెతుకుతూ బా నా మీద నాకే కోపం వచ్చింది. తర్వాత శ్రీరంజని గారిని కలిసా. ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే అయిపోయింది. తను పాటను మ్యూజిక్‌లో ప్లే చేసి ఎలా పాడాలో చెప్పారు. అంతే. నేను ఆయన అనుకున్న దానికన్నా బాగా పాడాను. దాంతో ఆ సినిమాలో 2 పాటలు పాడే అవకాశం వచ్చింది. ఇంకా ఆ రోజు నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాలా అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. నా కల్లో కనిపించిన అమ్మాయి గురించి ఆలోచించే టైం కూడా లేకుండా పోయింది. చాలా పేరు, ఎంతో డబ్బు నన్ను వరించి నా దగ్గరికి వచ్చాయి. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంతలో ఒకరోజు ఏదో కొరియర్ నీ పేరున వచ్చిందిరా అంటూ అమ్మ ఒక కవర్ నా చేతిలో పెట్టింది. ఆ కవర్ నేను కల్లో చూసిన మాయ నేను కలిసి ఉన్న ఫోటో. దాని వెనక తన అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఉన్నాయి. నేను నెవ్వరపోయి చూస్తూ ఉండిపోయా ఆ ఫోటోని. ఏంటసలు ఇది నిజమా? చాలా పరిశీలనగా ఆ ఫోటోని చూస్తున్నాను. నా కల్లో కనిపించిన మాయ నేను. ఏంటి నేనేనా? చాలా ఆశ్చర్యంగా ఉంది. కల్లో తప్ప ఆ అమ్మాయిని నేను చూడలేదు. అలాంటి ఫోటో కూడా దిగానా? ఏంటి వింత? ఆ ఫోటో ఎవరైనా నాలా చేయించారు అనుకుంటే అంత అవసరం లేదు కదా. అడ్రస్ గమనించాను. ఎక్కడో కర్ణాటకలో. అసలు నేను ఇంతవరకు కర్ణాటక వెళ్ళలేదు. నెట్లో చూస్తే ఆమె ఇచ్చిన అడ్రస్ ప్రకారం అది కర్ణాటకలో ఒక చిన్న టౌన్ పెరియాపట్నం అట. అమ్మకి ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా. తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఉండటంతో ఫోన్ చేద్దామని డైల్ చేస్తుంటే అప్రయత్నంగా నా చేతులు వణుకుతున్నాయి. రింగ్ సౌండ్ వస్తుంది. ఎవరూ లిఫ్ట్ చేయటం లేదు. చాలాసార్లు ట్రై చేశాను. తర్వాత ఎవరో లిఫ్ట్ చేశారు. కానీ కన్నడలో మాట్లాడారు. నాకు కన్నడ రాదు. ఏం చేయాలని చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్నా. ఈసారి చాలా మంచి అవకాశం రెహమాన్ సార్ దగ్గర నుంచి పాడేది వచ్చింది.
నేను ఇంకా ఏం ఆలోచించకుండా రికార్డింగ్కి వెళ్ళిపోయా. ఎంతమంది సింగర్స్ ఈ ఛాన్స్ కోసం ఎదురు చూస్తారో అందరికీ తెలుసు. పాట బాగా వచ్చింది, అందరూ బాగా మెచ్చుకున్నారు. రెహమాన్ గారు కూడా మెచ్చుకున్నారు. నాకు పద్మశ్రీ వచ్చినంత ఆనందం వేసింది. అమ్మ నా కోసం ఎదురు చూస్తుందట. ఎవరో ఫోన్ చేసి నన్ను కర్ణాటక రమ్మని చెప్పారట. అది కూడా ఇంగ్లీష్లో మాట్లాడారట. ఎవరు ఎవరు చేశారు, పేరేంటి, ఏమని చెప్పారు? చాలా క్యాజువల్గా అడుగుతున్నా అనుకున్నా, కానీ నా స్వరంలో కంగారు, ఆతృత బాగా తెలుస్తుంది. ఎవరో నిర్మల ఆట చెప్పింది. నేను వెంటనే కర్ణాటక బయలుదేరాను. అమ్మా, నేను కర్ణాటక వెళ్తున్నాను. నేను వచ్చే వరకు 4 రోజులు పడుతుంది. జాగ్రత్తగా ఉండు. తన కోసం ఎప్పుడూ 2 పనివాళ్ళు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు పనివాళ్ళు అనే కంటే నా వాళ్ళు అనడం సమంజసం. అమ్మని కంటికి రెప్పల్లా చూసుకుంటారు. అమ్మని గురించిన దిగులు లేదు. నేను పెరియపట్నం చేరుకునే వరకు మన్నాడు ఉదయం 9 గంటలు అయింది. అడ్రస్ ప్రకారం నిర్మల ఇంటికి వెళ్ళాను. ఇంటి ముందర చిన్న పూల తోట, అన్నీ గులాబీలే, రంగురంగులవి విరగబూసినాయి. ఇంటి ముందర బ్లాక్ స్విఫ్ట్ కార్ పార్క్ చేసింది. నా అడుగులు తడబడుతున్నాయి. ఎలా వెళ్ళానో తెలియదు. కాలింగ్ బెల్ కొట్టాను. తలుపు తీశారు. ఎదురుగా ఒక 30 సంవత్సరాల స్త్రీ. ఆమె సాదరంగా ఆహ్వానించారు. నిర్మల గారు ఉన్నారా? తన కోసం వచ్చాను. మీరు నిర్మలానా? ఇంగ్లీష్లో అడుగుతున్నాను. మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి, నేను అన్నీ చెప్తాను అని చెప్పి ఒక గది చూపించి, స్నానం చేసి రండి, మాట్లాడుకుందాం. ఆమె కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడింది. నేను బ్రష్ చేసుకొని స్నానం చేసి వచ్చే వరకు వేడివేడి ఇడ్లీ, దోశ, మంచి చట్నీ, సాంబార్ తీసుకొని వచ్చింది. నాకు బాగా అలసటగా ఉంది. రాత్రంతా నిద్రలేదు. ఎవరి నిర్మల? ఫోటోలో నేను కూడా ఉన్నానేంటి? ఇవే ఆలోచనలు. బాగా ఆకలి కూడా అవుతుంది. నేను తినకపోతే ఆమె ఏదీ మాట్లాడదని అర్థమైంది. నేను అవి తినే వరకు వెయిట్ చేసి మంచి కాఫీ తీసుకొచ్చింది. కాఫీ తాగి చెప్పండి అన్నాను. ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది. ఫోటోలో ఉంది మా అమ్మండి. అచ్చంగా మీలాగా ఉన్న అతను మా నాన్న అరవింద్. తను నా 3వ ఏట స్కూటర్ యాక్సిడెంట్లో పోయారు. స్పాట్ డెడ్. అప్పటి నుంచి మేము తాతగారి ఇంట్లో ఉన్నాం. నాన్న పోయిన దగ్గర నుంచి అమ్మ ఎవరితో మాట్లాడలేదు. మా వైపు కూడా చూడలేదు. ఎప్పుడూ ఒంటరిగా తనొక్కతే మీకు పంపిన ఫోటో చూస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ గడుపుతుంది. ఈ మధ్య అమ్మకు అసలు ఒంట్లో బాగాలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాను. ఇంకా తను ఎంతో కాలం బతకదు, ఈమెను ఒంటరిగా ఉంచకండి అని చెప్పారు. అందుకని ఆమె బెడ్ హాల్లోకి మార్చాము. టీవీ చూస్తుందేమోనని ఎప్పుడూ టీవీ ఆన్ చేసి ఉంచాము. ఒకరోజు అనుకోకుండా మీ లైవ్ ప్రోగ్రామ్ టీవీలో చూసాం. మిమ్మల్ని చూడగానే అమ్మలో కదలిక మొదలైంది. అరవింద్ అని ఏదో గొణుకుతోంది. నేను కూడా షాక్ అయ్యాను. మీరు అచ్చుగుద్దినట్లు మా నాన్నగారిలో ఉన్నారు. తర్వాత మీ గురించి తెలుసుకున్నాను. ఆంధ్ర, తెలంగాణలో మీరు ఒక ప్రముఖ సింగర్ అని తెలిసింది. మీ అడ్రస్ తెలుసుకోవడం ఏమంత కష్టం కాదు కదా. మీరు ఒక సెలబ్రిటీ. ధైర్యం చేసి ఆ ఫోటో నేనే పంపాను మీకు. మా అమ్మ చివరి కోరిక ఒక్కసారి మిమ్మల్ని చూసి తృప్తిగా పోతుందనిపించింది. ఆమెను మీ దగ్గరికి తీసుకుని రాలేని స్థితిలో ఉంది. అందుకని మీకింత శ్రమ ఇచ్చాను. అమ్మ ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది. మీరు అమ్మని చుట్టానికి వస్తారా? అభ్యర్థిస్తోంది. మీ అమ్మ గురించి తెలుసుకోవాలనుంది. తన పేరేంటో కానీ నాకు మాత్రం మాయ. అరవింద్ మాయల గురించి చెప్పండి. తను చెప్పడం మొదలుపెట్టింది. అమ్మ నాన్న ఒకే కాలేజీలో చదువుకున్నారు. డిగ్రీలో ఉన్న దగ్గర నుంచి అనుకుంటా. ఇద్దరు ఒకరినొకరు చూస్తుండేవారట. కానీ ఈనాడు లవ్ ప్రపోజ్ చేసుకోలేదు. ఇద్దరిది డిగ్రీ అయిపోయింది. ఎగ్జామ్స్ అయిపోయిన రోజు నాన్నే అమ్మను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారట. అమ్మ చాలా భయపడింది. ఆ రోజుల్లో అంత ధైర్యం చేసి ఎవరూ అడిగి ఉండరు. అమ్మ బిత్తరపోయి చూస్తుందట. ఎందుకు అలా చూస్తున్నావు? నేనంటే నీకు ఇష్టమే, నాకు తెలుసు. భయపడకు, నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను అన్నారట. వెళ్ళి అడిగారు. తన వివరాలన్నీ చెప్పారట. అమ్మ వాళ్ళ ఇంట్లో అందరికీ నాన్న బాగా నచ్చారు. అంతే, పెళ్ళికి ఒప్పుకున్నారు. పెళ్ళి జరిగింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒక్కరోజు కూడా ఒకరినొకరు వదిలి ఉండలేదు. అమ్మకు వేరే లోకం లేదు. అన్నిటికీ అరవిందే. నాన్నను వదిలి ఒక్కసారి కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అమ్మ వాళ్ళ పెళ్ళైన 2 ఏళ్ళకి నేను పుట్టాను. డెలివరీకి కూడా అమ్మ నాన్నను వదిలి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అలా 3 ఏళ్ళు గడిచిపోయాయి. నాన్న వాళ్ళ పొలాలు వాళ్ళ ఇంటికి దూరంగా ఉంటాయి. నాన్న రోజు స్కూటర్ మీద పొలం వెళ్ళేవారట. పొలం నుంచి వస్తుంటే లారీ గుద్దేసింది. స్పాట్ డెడ్. విషయం తెలుసుకున్న అమ్మ స్పృహ కోల్పోయింది. అంతే, ఆమె వేరే లోకంలో ఉంది. ఇన్ని సంవత్సరాలు ఆమె చెప్పిందంతా విన్న నాకేం గుర్తురాలేదు. నాకు ఈమెకి నాకు ఏం సంబంధం అన్నట్లు అనిపించలేదు. మరి మాయ నా కల్లో ఎందుకు కనిపించింది? నేను అరవింద్లాగా ఎందుకున్నాను? అన్ని ప్రశ్నలే. ఇదంతా యాదృచ్ఛికమా లేక దైవికమా? ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాము. ఆమె పరిస్థితి అలానే ఉంది. డాక్టర్ని కలుద్దామని వెళ్ళాము. ఆయనకి నన్ను పరిచయం చేసింది. నా ప్రోగ్రామ్ చూసి వాళ్ళమ్మ రియాక్ట్ అయిన విషయం చెప్పి, వీరిని చూస్తే అమ్మ కోలుకుంటుందా అని అడుగుతోంది. ఏమో, మన లక్ అనుకుంటా. ఐసీయూ వైపు దారి తీశాడు. మేము వెళ్ళాము.
నాకు మాయను చూడటానికి ధైర్యం చాలట్లేదు. నాకు కల్లో కనిపించిన మాయ ఒక అద్భుతం. ఈ మాయ మరణశయ్య మీద ఉంది. నన్ను చూడటానికి అన్నట్లు ప్రాణం కొట్టుకుంటుంది. నాకు చాలా దిగులుగా, బాధగా అనిపించింది. అసలు ఈమెవరు? నాకేంటి ఇంత దిగులుగా, బాధగా ఉంది? వాళ్ళమ్మ దగ్గరికి దాదాపు పరిగెత్తినట్లు వెళ్ళింది. అమ్మా ఎవరొచ్చారో చూడు, అరవింద్ వచ్చాడమ్మా, నీ అరవింద్ గట్టిగా చెప్తోంది. అరవింద్ అనే మాట ఆమెకు ఊపిరి. ఆమెకు ఎక్కడి నుంచో అరవింద్ అనే మాట వినపడుతున్నట్టుంది. చిన్నగా కళ్ళు తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంది. అమ్మ చూడు, నీ అరవింద్ వచ్చాడు. ఆమె కళ్ళు తెరిచే వరకు చెప్తూనే ఉంది. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. వచ్చావా అన్నట్లు సంతోషంగా ఆమె ముఖం విప్పారింది. నేను ఆమెకు చాలా దగ్గరగా నిలబడి ఉన్నాను. దాదాపు నా చెయ్యి ఆమె తాకినంత దగ్గరగా ఉంది. నా చేతిని తన చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకుంది. అంతే, శాశ్వత నిధిలోకి జారుకుంది. నేను అలాగే అచేతుండే ఉండిపోయా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.